జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు నర్సాపురం భీమవరంలో పర్యటించనున్నారు. ఇక ఎన్నికల సందర్భంగా ఆయన వారాహి విజయబేరి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నర్సాపురంలో అయితే పర్యటించనున్నారు పవన్. ఇక అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు భీమవరం సభకి పవన్ హాజరవుతారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు నర్సాపురం అలాగే భీమవరంలో అయితే పర్యటించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే సభలు అలాగే పర్యటన కూడా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ సభకు సంబంధించి షెడ్యూల్ అలాగే ఏ విధమైనటువంటి ప్రసంగం ఉండే అవకాశం ఉంది? మమత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎన్నికల రంగంలోకి దిగడం జరిగింది. నిన్నటి నుంచి ప్రతి చోట రోడ్ షోలు బహిరంగ సభలు ఉండే విధంగా కూడా షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యటనల నేపథ్యంలో ప్రతిరోజు 2 నుంచి 3 బహిరంగ సభల్లోనూ 2 చోట్ల రోడ్ షోలోనూ పాల్గొనే విధంగా కూడా జనసేన పార్టీ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక నర్సాపురం భీమవరంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి రోడ్ షో అలానే బహిరంగ సభలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలే కాకుండా బీజేపీ అలానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉంటున్నారో ఆయా ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే వారాహి విజయబేరి యాత్ర పేరుతోటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి విజయం లభించే విధంగా కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదిక నుంచే ఈ పర్యటనలో సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ అలానే బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొనేటువంటి బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం కూడా ఉండడం జరిగింది. అయితే ఈ రోజు నర్సాపురం భీమవరం 2 ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి పర్యటన ఉండడానికి కూడా జనసేన పార్టీ సిద్ధం చేసింది. ఆయా ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. అయితే నర్సాపురం భీమవరం 2 ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తల సందడి కూడా ముందుగా సిద్ధం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.